పోస్ట్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంది. సో అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఎంత రిటర్న్స్ రావచ్చు, అదే వేరేస్ మనం ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఎంత రిటర్న్స్ రావచ్చు, ఏది బెస్ట్ అని అంటారు? పోస్ట్ ఆఫీస్లోకి ఎస్డబ్ల్యూపీకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ సైడ్ వస్తే మీకు కొంచెం రిటర్న్ అనేది గ్యారంటీ ఉండదు కాబట్టి చాలామంది భయపడతారు. అండ్ బిహైండ్ ద లాజిక్ ఏంటంటే, ఈక్విటీలో ఉన్న లాజిక్ కూడా చాలామందికి తెలియదు. దానివల్ల ఇప్పటికీ మన వాళ్ళు ఈ డెట్ ఇన్వెస్ట్మెంట్ సైడే వెళ్తున్నారు. డెట్ ఇన్వెస్ట్మెంట్లో పోస్ట్ ఆఫీస్లో ఉన్న సీనియర్ సిటిజన్ ప్లాన్ అనేది చాలా వరకు పాపులర్ అయిన ఒక ప్రోడక్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ష్యూరిటీ ఉంటుంది కాబట్టి మీ క్యాపిటల్ అనేది లాస్ కాదు అక్కడ. ఈవెన్ మీరు ఎఫ్డీ పెట్టినా కూడా అప్ టు 5 lakhs వరకే మీకు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో 5 lakhs వరకే ఉంటుంది. మీరు 1 crore పెట్టినా 2 crores పెట్టినా. అదే సీనియర్ సిటిజన్ స్కీమ్ SCSS అంటారు పోస్ట్ ఆఫీస్ది. ఇందులో ఏంటంటే అప్ టు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ ఉంటుంది ఇక్కడ 8.5 8.2 ఈ మధ్యలో ఉంటుంది. వేరియేషన్ ఎవ్రీ క్వార్టర్లీ మీకు ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తారు. ఈ 8% అనేది చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. అంటే ఒక 20 లక్షలు 25 లక్షలు చేసే వాళ్ళకి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అండ్ క్యాపిటల్ కూడా సేఫ్ ఉంది. 5 years ఇది స్కీము. ఈ 5 yearsలో మీకు ఎలాంటి మార్కెట్ ఏమైనా అయిపోయి, ప్రపంచం ఏమైనా అయిపోయి 8.2 అయితే పక్కాగా మీకు ఇచ్చేస్తూనే ఉంటారు. అంటిల్ అన్లెస్ ఏదైనా క్వార్టర్లో వాళ్ళు తగ్గిస్తే తప్ప. ఈ 8.2 ఏదైతే వస్తుందో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు మ్యూచువల్ ఫండ్ యావరేజ్గా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ తీసుకుంటే 9 to 10% అనేది యావరేజ్ రిటర్న్ ఉంటుంది.